క్రోధినామ సంవత్సరం 2024 సంవత్సరంలో మనకి ఏప్రిల్ 9న మనకి ఉగాది పండుగ వస్తుంది. ఆ ఉగాది పండుగ నుంచి మనకి 12 రాశుల్లో అనూహ్యమైనటువంటి మార్పులు చాలా మందికి వస్తున్నాయి. ఇప్పుడు మొట్టమొదటగా మనకి దీన్ని ఏది బాగుంది, ఏది బాలేదు అని నిర్దేశించేది ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్యత, అవమానాలన్నమాట. అదేమిటో మనకి ఈ 12 రాశులకి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. ఇక కన్యా రాశి దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ ఆదాయం 5, వ్యయం 5 ఇద్దరు సమానంగా, రెండు సమానంగా ఉన్నాయి. రాజ్యపూజ్యం 5, అవమానం 2గా ఉంది. ఇక తులారాశి దగ్గరికి వచ్చేసరికి ఆదాయం 2, వ్యయం 8గా ఉన్నాయి. రాజ్యపూజ్యత 1, అవమానం 5గా ఉన్నాయి. ఇక వృశ్చిక రాశి వారికి వచ్చేసరికి ఆదాయం 8, మరి వ్యయం 14గా ఉన్నాయి. అలాగే రాజ్యపూజ్యత 4, అవమానం 4గా ఉంది మనకి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. ఆ రాజ్యపూజ్యం 4, అవమానం 5గా ఉంది. మరి ఆదాయ వ్యయాలు ఎంత ఉన్నాయండి? ఆదాయం 8, మరి వ్యయం 14 ఉందన్నమాట. మీనరాశికి వచ్చేసరికి ఆదాయం 11, వ్యయం 5గా ఉన్నాయి. రాజ్యపూజ్యం 2, అవమానం 4గా ఉన్నాయి. ఛానల్లో ఈ రాశి ఫలితాలు ఎవరైతే చూస్తున్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అభిప్రాయాల్ని కాన్స్ట్రక్టివ్ కామెంట్స్ ఉండాలి. ఈ విధంగా ఈ నెక్స్ట్ వీడియోస్ కోసం మీకు ఈజీగా ఏ కష్టం లేకుండా తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని మ్రోగించండి. బ్రహ్మాండంగా ఉంటుంది.